హాయ్ అండి, వెల్కమ్ టు అర్షీస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ప్రాన్స్ దమ్ బిర్యానీ. ఎప్పుడు చికెన్ మటన్తోనే కాకుండా ఇలా ప్రాన్స్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ 1 kg ప్రాన్స్ అలానే 1 kg రైస్తో చేస్తున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 1 kg బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాన్స్ని ఉప్పు, పసుపు అలానే కొంచెం మజ్జిగ వేసి బాగా వాష్ చేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. అలా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 నిమ్మకాయల నిమ్మరసం, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను చెప్పిన ఈ క్వాంటిటీ అయితే 1 kg ప్రాన్స్కి అయితే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని ప్రాన్స్ని మనం ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న తర్వాత నేనైతే ముందుగా ఆనియన్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు దీనిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు అదే నూనెలో మసాలా దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని దీంట్లో వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ ప్రాన్స్ని మనం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా ప్రాన్స్ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం రైస్ని బాయిల్ చేసుకుందాం. ఇక్కడ మరో బాండి పెట్టుకొని మనం ఎంత రైస్ తీసుకున్నామో అంత వాటర్ వేసుకొని దీంట్లో మసాలా దినుసులు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడా ఉప్పు, బిర్యానీ ఎసెన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ మీరు రుచి చూస్తే ఈ వాటర్ మొత్తం సాల్టీగా ఉండాలి. అప్పుడే మీకు రైస్లో ఉప్పు అనేది సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో 1 నిమ్మ చెక్క వేస్తే ఆ ఫ్లేవర్ రైస్లో చాలా బాగుంటుంది. ఇలా నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ నిమ్మ చెక్క తీసేసుకొని దీంట్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని రైస్ని మనం ఒక 70% వరకు ఉడికించుకోవాలి. రైస్ ఇలా 70% ఉడికిన తర్వాత స్టవ్ మీద మరో బాండి పెట్టుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్రాన్స్ మసాలాని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత మిగతా ప్రాన్స్ మసాలాని కూడా వేసి స్ప్రెడ్ చేసుకొని మిగతా రైస్ని కూడా ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా రైస్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం బాయిల్ చేసుకున్న వాటర్ ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకోండి. ఇక్కడ కలర్ అయితే మీకు ఆప్షనల్, నేనైతే ఇక్కడ కొద్దిగా కలర్ వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అలానే 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక అరగంట సేపు మనం ఈ రైస్ని దమ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా పెనం మీద కానీ ఇలా ప్లేట్ మీద కానీ పెట్టి సిమ్లో ఒక అరగంట సేపు దమ్ చేసుకోవాలి. ఇలా అరగంట సేపు దమ్ చేసుకుంటే మన ప్రాన్స్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా, రైస్ మొత్తం పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.